హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ టెక్ గ్యాడ్జెట్స్. ఈరోజు అయితే మనము రియల్మీ ప్యాడ్ అన్బాక్సింగ్ అయితే చూద్దాము. మనం ఇప్పటి వరకు చూసుకుంటే మనకి మార్కెట్లో అయితే చాలా ప్యాడ్స్ అయితే ఉన్నాయి బడ్జెట్లో కూడా. బట్ కాకపోతే ఏ ప్యాడ్స్ చూసుకున్నా కానీ మనం పెట్టే వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించవు. అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్ మరీ తక్కువగా ఉండడం, లేకపోతే స్క్రీన్ బాగోపోవడము, లేకపోతే అంటే చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ కొన్నిట్లో ఏంటంటే తక్కువ మెమరీ, తక్కువ స్టోరేజ్ ఇవ్వడము, అండ్ లో ఎండ్ ప్రాసెసర్ ఇవ్వడము, లేకపోతే బిల్డ్ క్వాలిటీ ఇలాగా. ఇప్పుడు చూసుకుంటే కొంచెం ఒక రకంగా మంచిది ఏంటంటే శాంసంగ్ A7 ట్యాబ్ అయితే ఉంది. కాకపోతే అది మనకి ఆల్మోస్ట్ 17,000 వరకు అయితే ఉంది. అండ్ అది కూడా 3GB 32GB మోడల్. దాంట్లో అది వైఫై మోడల్. మనకి ఎటువంటి ఏమంటాము LTE అయితే లేదు. కాకపోతే రియల్మీ ప్యాడ్ ఏం చేసిందంటే ఇప్పుడు ఏదైతే గ్యాప్ ఉందో బిలో 20,000లో మంచి ప్యాడ్ చూస్తున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే బిలో 20,000లో ఈ ప్యాడ్ యొక్క కాన్ఫిగరేషన్ చూసుకున్నా కానీ బాగుంది. అండ్ మనకి ఆల్మోస్ట్ 18,000కి అయితే మనకి విత్ LTE మోడల్ అయితే ఇస్తున్నారు. అది హై అండ్ మోడల్, లైక్ 4GB 64GB మోడల్తో వస్తుంది. మనం సిమ్ కార్డ్ వేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం మెమరీ కార్డ్ పెట్టి 1TB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ సో అన్నిటి పరంగా చూసుకున్నా కానీ ఈ ప్యాడ్ అయితే చాలా బాగుంది. సో ఈరోజు ఏం చేద్దామంటే ఈ వీడియోలో మన ఈ ప్యాడ్ అన్బాక్సింగ్ చేసేసి మనకి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, దీని ఫస్ట్ లెక్క ఎలా ఉంది, అండ్ దీని యొక్క నార్మల్ యూసేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ ఎలా ఉందని అయితే చూసేద్దాము. సో ఫస్ట్ మనం చూసుకుంటే మనకి నేనైతే ఫస్ట్ సెల్లో ఆర్డర్ చేశాను. సో మనకి ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది. సో ఫస్ట్ మనము ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేద్దాము దీన్ని, లోపల అసలుకి ఏమేమి ఎలా వస్తుందని. సో మనం ఇది చూసుకుంటే సో అంతే, బాక్స్ అయితే ఏమీ లేదు. అండ్ మనం చూసుకుంటే బిల్ అయితే ఇది మనకి బిల్ చూడొచ్చు కదా. మనకి నాకు విత్ ఆఫర్లో 2000 HDFC కార్డ్ మీద డిస్కౌంట్ వచ్చింది. అండ్ దాంతోపాటు నేను 735 కాయిన్స్ అయితే యూజ్ చేస్తాను. సో 735 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. నాకు అరౌండ్ 15,250 రూపీస్ అయితే పడింది. సో ఇది మనకి రియల్మీ ప్యాడ్ బాక్స్ అయితే చూడటానికి ఇలా అయితే ఉంది. ఏంటంటే మనకి బాక్స్ చూసుకుంటే కొంచెము యాపిల్ని అయితే కాపీ కొట్టినట్టు అయితే అనిపిస్తుంది. సో మనకి ఫ్రంట్లో చూసుకుంటే మనకి జస్ట్ ప్యాడ్ ఒకటే ఇచ్చారు. కింద చూసుకుంటే మనకి హైరేజెస్ ఆడియో అని ఉంది. అండ్ కింద డాల్బీ అట్మాస్ అని అయితే ఉంది. అండ్ సైడ్కి చూసుకుంటే మనకి రియల్మీ ప్యాడ్ అని రాస్తుంది. అండ్ కింద చూసుకుంటే కూడా సేమ్ అంత ఏం లేదు, రియల్మీ అని రాస్తుంది. మనకి ఇంకో సైడ్ కూడా రియల్మీ ప్యాడ్ అని ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అయితే కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సో కాన్ఫిగరేషన్స్ గురించి అయితే మనం ఎలాగో ఒకసారి ఓపెన్ చేసిన రోజు చెక్ చేయొచ్చు. బట్ మెయిన్గా వీళ్ళకి మెన్షన్ చేసిందంటే అల్ట్రా స్లిమ్ అని మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు ఇమర్సివ్ డిస్ప్లే అని చెప్పి 7100 mAh బ్యాటరీ, డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్స్ అని చెప్పారు. హీలియో G80 ప్రాసెసర్ ఏంటంటే కొంచెం లో ఎండ్లో ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్. మ్యాక్సిమం అన్ని గేమ్స్ని కొంచెం మీడియం సెట్టింగ్స్లో అయితే బాగానే హ్యాండిల్ చేస్తాయి. అండ్ 8 MP ఫ్రంట్ అండ్ 8 MP బ్యాక్ కెమెరా అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం మనము. సో మనం ఫస్ట్ బాక్స్ మీద ప్యాకింగ్ అయితే తీసేద్దాము. సో ప్యాకింగ్ తీసేస్తే మనకి ఇది బాక్స్. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. నేను ఆర్డర్ చేసింది అయితే 4GB 64GB మోడల్, వైఫై ప్లస్ LTE మోడల్. సో ఫస్ట్ మనం చూసుకుంటే మనకి ప్యాడ్ ఉంది. సో ప్యాడ్ పక్కన పెట్టేసుకుంటే ఇంకా నాకు తెలిసి ఐటమ్స్ ఏమి ఉండవు, జస్ట్ ఒక ఛార్జరు, ఒక చిన్న రియల్మీ ప్యాడ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. అండ్ ఇంకో సైడ్ నాకు తెలిసి జస్ట్ ఒక ఛార్జర్ యాజ్ వెల్ యాజ్ కేబుల్ అయితే ఉంటుంది. సో ఇది ఛార్జర్ అండ్ కేబుల్. ఛార్జర్ చూసుకుంటే 9 volts 2 amperes అయితే ఉంది. అండ్ ఒక Type-C కేబుల్ అయితే ఇచ్చారు. అంతే, ఇంకేం లేవు మనకి ఇది లోపల. మనకి మెయిన్గా వాళ్ళు హైలైట్ చేస్తుందంటే బిల్డ్ క్వాలిటీ అండ్ ఇదే. సో ఇది పక్కన పెట్టేసుకుంటే ఫస్ట్ మనం నెక్స్ట్ ప్యాడ్ని చూద్దాము. ప్యాడ్ ఓపెన్ చేస్తే ఇది మనకి ప్యాడ్. సో మనం ఫస్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సైడ్ చూడొచ్చు కదా. మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ బటన్ ఉంది అండ్ 2 మైక్స్ ఉన్నాయి. దాంతోపాటు సిమ్ ట్రే అయితే ఉంది. డౌన్లో చూసుకుంటే మనకి 2 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ 3.5 జాక్ ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఏమీ లేదు, ప్లెయిన్గా ఉంది. టాప్లో చూసుకుంటే మనకి 2 స్పీకర్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మొత్తం మెటల్ బిల్ట్ అయితే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు కదా రియల్మీ అయితే రాసి ఉంది.
అండ్ బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ సైడ్ కూడా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మనకి హారిజాంటల్ ఓవర్ వ్యూలు అయితే ఇచ్చారు. ఇంటర్ఫేస్ గురించి చూసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ప్రిటీ సింపుల్. మనకి డార్క్ మోడ్ అయితే ఇచ్చారు. సో ఇన్ కేస్ మనం డార్క్ మోడ్ కావాలంటే డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు చూసుకుంటే ఇది మొత్తం వైట్గా ఉంది కదా, అండ్ మనం ఎప్పుడైతే డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తామో మొత్తం అంతా మనకి డార్క్ థీమ్లోకి అయితే చేంజ్ అయిపోతుంది. అండ్ మనకి ఐ కంఫర్ట్ ఉంది. ఇన్ కేస్ ఎవరైనా కానీ కొంచెం ఐ మీద స్ట్రెస్ తక్కువ కావాలనుకుంటే ఐ కంఫర్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐ కంఫర్ట్తో పాటు మనకి రీడింగ్ మోడ్ కూడా ఉంది. రీడింగ్ మోడ్ ఏంటంటే మనకి ఎవరైతే కిండిల్ చాలామంది రీడ్ చేస్తుంటారు కదా బుక్స్, ఈ బుక్స్ వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుంది. మొత్తం మనకి వైట్ అండ్ బ్లాక్ అంటే గ్రే స్కేల్ టైప్లో అయితే మనకి ఉంటుంది. సో దట్ మనకు ఐస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. సో అది కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు మనము. అండ్ దాంతోపాటు మిగతావన్నీ నార్మలే. డాల్బీ అయితే ఇచ్చారు మనకి. డాల్బీ అట్మాస్ అయితే వితౌట్ హెడ్ ఫోన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో కావాలంటే మనం ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనము చూసుకుంటే ఓవర్వ్యూ ఎలా ఉందంటే మనకి చాలా నీట్గా ఉందన్నమాట. ఎటువంటి బ్లోట్వేర్ అయితే లేదు. అన్నీ కూడా చాలా మినిమమ్గా అంటే నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్, అంటే నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్ కాదు, ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ అని చెప్పొచ్చు. సో అదనమాట. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనము స్టోరేజ్ చూసుకుంటే అంటే యాక్చువల్గా నేనైతే అన్ని అప్డేట్స్ అయితే ఇన్స్టాల్ చేశాను, అప్లికేషన్స్ అన్నీ కూడా. సో ఆల్మోస్ట్ మనకి అవుట్ ఆఫ్ 64 జీబీలో 13.37 జీబీ అయితే యూజ్ అయింది. అంటే మనకి అరౌండ్ అనదర్ 51 జీబీ వరకు అయితే ఫ్రీ స్పేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి. అండ్ ఇది మనం చూసుకుంటే నేను అబౌట్ ట్యాబ్లెట్లోకి వెళ్తే ఇది నాది 4 జీబీ మోడల్, 64 జీబీ స్టోరేజ్. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ 11 మీద అయితే రన్ అవుతుంది బై డిఫాల్ట్గా. అండ్ ఇది మనకి రియల్మీ ఏంటంటే యూఐ ప్యాడ్ అంటే వర్షన్ మీద 1.0 రన్ అవుతుంది. ఫస్ట్ వర్షన్ కాబట్టి పెద్దగా ఇంకా ఎటువంటి ఏమంటాము ఎక్స్ట్రా అయితే యాడ్ చేయలేదు, లైక్ యాప్ లాక్ కానీ అలాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. సో మనము 2 సిమ్స్ కావాలంటే వాడుకోవచ్చు. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఐదర్ 2 సిమ్స్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు కదా స్క్రీన్ అయితే మనకి బెజిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో మనకి చూడటానికి అయితే వైబ్రెంట్గా ఉంది. అండ్ మనం ఫుల్ బ్రైట్నెస్లో పెడితే మనకి ఫుల్ బ్రైట్నెస్లో కనిపించేది బాగానే ఉంది స్క్రీన్ అయితే చూడగానే. అంటే ఏంటంటే మరీ ఏమంటే బడ్జెట్ తక్కువ ప్యాడ్లో తక్కువ బడ్జెట్లో వచ్చే స్క్రీన్లో ఎలా ఉంటుంది, ప్యాడ్స్లో ఎలా ఉంటుంది అంటే కొంచెం స్క్రీన్ డల్గా అలా ఉంటుంది. కాకపోతే దీంట్లో అయితే బాగానే ఉంది. మనకి ఫుల్ హెచ్డి స్క్రీన్ అయితే వస్తుంది కాబట్టి చూడటానికి అయితే బాగానే ఉంది ప్రస్తుతానికైతే. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ గేమ్స్ ఇన్స్టాల్ చేస్తే అసలు గేమ్స్ ఎలా రన్ అవుతున్నాయి అండ్ దీంట్లో ఎటువంటి సెన్సార్స్ ఉన్నాయి, ఏం సెన్సార్స్ మిస్ అయినా అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫేస్ అన్లాక్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈజీగానే అవుతుంది. మనకి దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేదు కాబట్టి ఐదర్ ప్యాటర్న్ కానీ లేకపోతే మనము ఫేస్ అన్లాక్ అయితే డిపెండ్ అయి ఉండాలి. సో సెన్సార్స్ అన్నీ చూసుకుంటే యాక్సిలోమీటర్, గైరోస్కోప్ ఉంది, లైట్ ఉంది, స్టెప్ డిటెక్టర్ మిగతా ఉన్నాయి. దీంట్లో మనకి మెయిన్గా మిస్ అవుతుంది ఏంటంటే మనకి మ్యాగ్నెటోమీటర్ లేదు అండ్ దాంతోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. సో ఇది. అండ్ మనము డిఆర్ ఇన్ఫో చూసుకుంటే ఇది మనకైతే వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి ప్రైమ్ వీడియోస్ అయితే మనకి రావట్లేదు, లైక్ హెచ్డీలో అయితే ప్లే అవ్వట్లేదు. మేబీ వాళ్ళు ఏమన్నా అప్డేట్ రిలీజ్ చేస్తారేమో. ఇక్కడ చూడొచ్చు కదా మనకి హెచ్డీ అయితే చూపిస్తలేదు. సౌండ్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది, లౌడ్గా ఉంది, ఆల్మోస్ట్ ఒక ల్యాప్టాప్ సౌండ్ ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు శాంపుల్, ఇక్కడ ల్యాప్టాప్ శాంపుల్. ఒకసారి చూద్దాము, గేమ్ లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. సో మనకైతే లో మీడియం వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి లో, మీడియం అండ్ హై మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. మనకి హైలో అయితే సపోర్ట్ చేయదు ప్రాసెసర్. మీడియంలో కూడా మనకి ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మ్యాక్సిమం ఏమి ఉండవు, బాగానే పనిచేస్తుంది.
ఫస్ట్ కెమెరా ఓపెన్ చేసుకుంటే కెమెరా యాప్ అయితే మనకి చాలా మినిమంగా ఉంది. మనకి ఏమైతే ఆప్షన్స్ లేవు ఎక్కువ, లైక్ ఫోటో, వీడియో అండ్ ఎక్స్పర్ట్ ఉంది. ఇక్కడ మనం జూమ్ చేసుకోవచ్చు, కావాలంటే 1x 2x అండ్ 5x. సో ఇలా జూమ్ అయితే చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం ఆప్షన్స్ అయితే ఇవి. సింపుల్గా ఉంది. ఎక్స్పర్ట్ అంటే నథింగ్ బట్ ప్రో మోడ్. మనం ఏమైనా మాన్యువల్ కావాలంటే మార్చుకోవచ్చు, ఫోటో అండ్ వీడియో. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కదా. అండ్ సెట్టింగ్స్ చూసుకుంటే మనకి బ్యాక్ ఎండ్ అయితే ఇక్కడ చూడొచ్చు కదా. మనకి మనం మ్యాక్సిమము వీడియో వచ్చేసరికి 1080p వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఫ్రంట్ కూడా మ్యాక్సిమం వచ్చేసరికి నీకు 1080p వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు మనము. సో అది మనకి కెమెరా పరంగా చూసుకుంటే కెమెరా అయితే ప్రిటీ సింపుల్గా ఉంది. మనకి పెద్ద ఫీచర్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇది బడ్జెట్ ట్యాబ్లెట్ కాబట్టి కెమెరా నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. ఓన్లీ ఏంటంటే వీడియో కాల్స్ మాట్లాడుకోవడం వరకు మాత్రమే. అండ్ డే లైట్లో ఓకే ఫొటోస్ అయితే వస్తాయి మనకి ఫ్రెండ్స్. సో ఇవి మనకి ఫ్రంట్ కెమెరా రూమ్ లైట్ కండిషన్స్లో ఫొటోసు. ఇది బ్యాక్ కెమెరా శాంపుల్ రూమ్ లైట్ కండిషన్స్లో. అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా అవుట్డోర్ కండిషన్స్లో. ఇది బ్యాక్ కెమెరా అవుట్డోర్ కండిషన్స్లో. సో నేను ఇదైతే మీకు రియల్మీ ట్యాబ్ ఫ్రంట్ కెమెరా నుంచి మాట్లాడుతున్నాను డే లైట్ కండిషన్స్లో. అండ్ మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. మీరు చూడొచ్చు నడుస్తున్నాను, వీడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పి. అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీకు ఎలా ఉందని అయితే ఇక్కడ చూడొచ్చు. మ్యాక్సిమం మనం ట్యాబ్లెట్ పట్టుకొని నడవము కాబట్టి నో ఇష్యూ, ఒక చోట పెట్టి యూజ్ చేసుకుంటాము. డే లైట్ కండిషన్లో అయితే మనకి వీడియో క్వాలిటీ చూడటానికి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, రియల్మీ ప్యాడ్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో నాకు ఇందులో అయితే నచ్చింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ, స్క్రీన్ బాగుంది అండ్ సౌండ్ అయితే చాలా బాగుంది. సో ఇవి మనకి మెయిన్గా నచ్చింది. అండ్ మనకి బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్యాబ్లెట్ అని చెప్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్యాబ్లెట్ కాదు, ఉన్న వాటిలో బెస్ట్ ట్యాబ్లెట్ అని చెప్తాను 20K, అండర్ 20Kలో. అండ్ మెయిన్గా సపోజ్ ఇన్ కేస్ మీ పర్పస్ ఎంటర్టైన్మెంట్ లైక్ ఏమైనా వాచింగ్ వీడియోస్ కానీ, లేకపోతే మీడియం వర్క్ గేమింగ్ పరంగా కానీ, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్కి పిల్లల కోసం అయితే డెఫినెట్గా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం ఇంకా ఉంటే బెటర్గా ఏమనిపించింది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చింటే బాగుంది అనిపించింది. అండ్ కెమెరాస్ అయితే ఓకే, అంటే ఆన్లైన్ క్లాస్ వరకు అయితే పనికొస్తాయి. కానీ మీరు ఇన్ కేస్ ఫొటోస్ తీసుకోవాలి అలా అంటే మొబైల్ ఫోన్ కెమెరా క్వాలిటీ అంత అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇది మనకి బడ్జెట్ ట్యాబ్లెట్. దీని యొక్క పర్పసే టోటల్లీ డిఫరెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, దిస్ ఈజ్ హరీష్ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. బై బాయ్.